హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. నేను మీ తరంగిణి. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఓ గ్రాండ్ అప్డేట్. తాజాగా విడుదలైన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్ సమాచారం ప్రకారం తొలి రోజే దేశీయంగా 70 కోట్ల గ్రాస్ రాబడి సాధించింది. పెయిడ్ ప్రివ్యూల ద్వారా వచ్చిన 20.25 కోట్లు కలిపి మొత్తం 90.25 కోట్లకు చేరింది. విశ్లేషకులు చెబుతున్న ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్లు 150 కోట్ల మార్క్ను దాటే అవకాశం ఉంది. దీంతో పవన్ గత చిత్రం హరిహర వీరమల్లు రికార్డును సునాయాసంగా అధిగమించారు. రజనీకాంత్ కూలీ, విక్కీ కౌశల్ చావా వంటి పెద్ద సినిమాల రికార్డులను కూడా ఓజీ బద్దలు కొట్టింది. ఈ విజయం పట్ల మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పవన్, దర్శకుడు సుజిత్, నిర్మాత డివివి దానయ్య, మ్యూజిక్ డైరెక్టర్ తమన్లకు అభినందనలు తెలిపారు. పవన్ ను అభిమానులు ది ఓజాస్ గంభీరాగా సెలబ్రేట్ చేస్తున్నారని పేర్కొని తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ది రాజా సబ్ ట్రైలర్ అక్టోబర్ 2న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. అదే రోజు విడుదలవుతున్న కాంతారా చాప్టర్ 1తో పాటు ఈ ట్రైలర్ ప్రదర్శించనున్నారు. సెన్సార్ ప్రక్రియ పూర్తి కాగా 3 నిమిషాల 30 సెకండ్ల ట్రైలర్ కు U/A సర్టిఫికెట్ లభించింది. ఈసారి హర్రర్ యాక్షన్ అంశాలతో ట్రైలర్ ను కట్ చేశారని సమాచారం. తాజా సమాచారం ప్రకారం సినిమాను 2026 జనవరి 9కి వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటనను ట్రైలర్లోనే చిత్ర బృందం వెల్లడించవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుండడం విశేషం. ఈ ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరగడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకుంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా విడుదల తేదీని కూడా ఈ ట్రైలర్లో ప్రకటించే అవకాశం ఉంది. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. తన వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించినందుకు న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. తన ఫోటోలు, వీడియోలను ఏఐ మార్ఫింగ్ ద్వారా దుర్వినియోగం చేస్తున్న వారిని అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. న్యాయవాదులు ప్రవీణ్ ఆనంద్, వైశాలి, సోమ్దేవ్ తమ వాదనలను బలంగా వినిపించారని ఆయన పేర్కొన్నారు. తన తరపున న్యాయస్థానంలో వాదనలు వినిపించినందుకు నాగార్జున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సాహితీ ఇన్ఫ్రా మోసం కేసులో భాగంగా 4 గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. ఆ సంస్థ యాడ్స్ లో నటించినందుకు ఆయనకు ఇచ్చిన పారితోషికం, చెల్లింపులపై వివరాలు సేకరించారు. ఈ విచారణపై మరిన్ని అప్డేట్స్ కోసం సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. తన కొత్త చిత్రం ఆల్ఫాను తన కెరీర్లో మొదటి యాక్షన్ సినిమా అని పేర్కొనడం వివాదాస్పదమైంది. నెటిజన్లు ఆమె గత చిత్రాలు రాజీ, జిగ్రా, హార్ట్ ఆఫ్ స్టోన్ లో యాక్షన్ సన్నివేశాలను గుర్తు చేస్తూ విమర్శిస్తున్నారు. అభిమానులు మాత్రం ఆలియాకు మద్దతుగా నిలుస్తూ ఇది ఆమె మొదటి ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి అలా అన్నారని చెబుతున్నారు. టాలీవుడ్ దర్శకుడు వైవిఎస్ చౌదరి తల్లి యలమంచిలి రత్నకుమారి కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఓజీ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చివరి నిమిషం వరకు బిజీగా ఉన్నందున దర్శకుడు సుజిత్ ప్రమోషన్లలో పాల్గొనలేకపోయారు. ఇప్పుడు మాత్రం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్తో ఓ ప్రాజెక్ట్ కోవిడ్ కారణంగా ఆగిపోయిందని తెలిపారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నారని చెప్పారు. ప్రస్తుతం నాని నటిస్తున్న ది ప్యారడైజ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ఓజీ నిన్న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు అందరూ ఆసక్తిగా థియేటర్లకు వెళ్తున్నారు. భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో పవన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో నిన్న సెప్టెంబర్ 24న హైదరాబాద్లో పెయిడ్ ప్రీమియర్స్ ను వీక్షించేందుకు ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్స్ వెళ్లారు. ఈ జాబితాలో పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్య కూడా సినిమా చూసేందుకు వెళ్లారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆద్యపై తల్లి రేణు దేశాయ్ స్పందిస్తూ నా కూతురు ఇంతలా ఎదగడం చూసి నాకు ఆనందం కలిగింది అన్నారు. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా?
అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.